ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దగుడి భక్తులు, గణేష్ మండలి, పెద్దగుడి కమిటీ సభ్యులు హాజరవడం జరిగింది. ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న మాకు నిమజ్జనం అనేది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిపోయింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఈ 9 రోజులు మన శ్రీధరన్న సంతోషంగా భక్తితో శ్రద్ధతో స్మరించుకొని వాళ్ళ సేవల్ని ఈ రోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వారం రోజుల ముందు నుండి కూడా మొత్తం ఒక 15 రోజుల ముందు వినాయక చవితి కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. కాబట్టి వాళ్ళ సేవని స్మరించుకోవడం అనేది అనివార్యం. కాబట్టి సన్మాన సభ ఏర్పడడం జరిగింది. ఇందులో కష్టపడి శ్రమించిన వీళ్ళకి ప్రతిఫలంగా ఏదో చిరుకానుకగా మా కమిటీ తరఫు నుండి అనుభవాన్ని వీళ్ళ నోట్లుండే విధంగా శ్రీధరన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అన్న, నేనన్నా కిరణ్ కుమార్. అయ్యా నమస్కారం. అదవల శ్రీధర్ అనే నేను యూత్ కమిటీ యూత్ అందరికి మాకు సన్మానం చేశారు. కమిటీ పెద్దగుడి కమిటీ నెంబరు శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి యూత్ కమిటీ మాకు సన్మానం చేశారు. రామడు సంతోష్, అడవల శ్రీధర్ అనే నేను మాకు ఇద్దరు సన్మానం చేశారు. మాకు సన్మానించారండి. మా యూత్ కమిటీకి మా ధన్యవాదాలు. మన పెద్దగుడి దగ్గర ఒక 15 సంవత్సరాల నుండి ఇక్కడ మేము కార్యక్రమం వినాయకుని ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి మాకు ఇలా సన్మానం చేశారు మన గణేష్ మండలి మొత్తం యూత్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు